హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఏ స్టేజ్ లో అంటే మనకి ఎలా తెలియాలి ఆ లక్షణాలను, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు రెనెవో హాస్పిటల్ నుండి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లలితా రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లోనే అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు అసలు క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇంకా చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. అసలు క్యాన్సర్ రావడానికి ప్రధాన లక్షణాలు ఏంటి? క్యాన్సర్ అనే పదం వినగానే అందరి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది మన దేశంలో క్యాన్సర్ కేసెస్ అన్నవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. మెయిన్ గా మీరు చూసుకున్నట్టయితే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దీనికి ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, అంటే వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వాటిని మనం ఏమి చేంజ్ చేయలేము. ఆ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఏజ్, వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రిస్క్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్లు తీసుకున్నారు అనుకోండి, 20 సంవత్సరాలప్పుడు రొమ్ము క్యాన్సర్ యొక్క రిస్క్ అన్నది ఒక 0.06% ఉంటుంది. అదే వయసు పెరుగుతున్న కొద్దీ ఒక 70 సంవత్సరాలు రాగానే ఆ రిస్క్ అన్నది 4% అంటే 4% దాకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి ఏజ్ ని మనం చేంజ్ చేయలేము, వయసు అన్నది పెరుగుతూనే ఉంటుంది, దాంతో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి సెక్స్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కొన్ని రకాల క్యాన్సర్లు అన్నవి కామన్ గా చూస్తూ ఉంటాం. భారతదేశంలో మీరు చూసుకున్నట్టయితే ఫీమేల్స్ లో ఇంతకుముందు మేము చదువుకున్న ఒక 10-20 సంవత్సరాల కిందట సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్లు అన్నవి చాలా కామన్ గా చూసేవాళ్ళం. సోషియో ఎకనామిక్ స్టేటస్ లో ఉండడం వల్ల, అన్హైజీన్ ఉండడం వల్ల, ప్రాక్టీసెస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి చాలా కామన్. ఇవాళ రేపు అర్బనైజేషన్ అంటే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కూడా అర్బన్ పీపుల్, యంగ్ ఫీమేల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫీమేల్స్ లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ ఇవి చాలా కామన్ అన్నమాట. మగవారిలో చూసుకున్నట్టయితే కొన్ని క్యాన్సర్స్ కామన్ గా ఉంటాయి. ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్, స్మోకింగ్ వల్ల వస్తాయి. ఓకే, ఇవి ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్లు కానివ్వండి, లేకపోతే పెద్ద పేగు క్యాన్సర్లు అంటే కోలాన్ కానీ రెక్టల్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కామన్ గా చూస్తాం. ఏజ్, సెక్స్, సోషియో లైక్ ఎథనిసిటీ అంటాం, అంటే కొన్ని కాంటినెంట్స్ లో కొన్ని క్యాన్సర్లు అనేవి కామన్ గా చూస్తూ ఉంటాం. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే మనం మార్చుకోగలుగుతామో అవి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే మన జీవన శైలిలో మనం చేసుకోవాల్సిన మార్పులు, మన జీవన శైలిలో మనం చేసుకునే దాన్ని బట్టి కూడా కొన్ని క్యాన్సర్స్ అన్నవి రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటాయి. ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఒబకాయం, ఒబేసిటీ, దట్స్ అ కామనెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు సంబంధించిన క్యాన్సర్లు కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్లు కానివ్వండి, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే యూట్రస్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా కామన్ అన్నమాట. స్మోకింగ్, ఆల్కహాల్, ఈ హ్యాబిట్స్ వల్ల కూడా క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. కామన్ గా చూసేవి కూడా ఇవి స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే వ్యాయామం లేకపోవడం వల్ల, ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం వల్ల, లేకపోతే జంక్ ఫుడ్స్ వల్ల, ఇవన్నీ కూడా మనం మార్చుకోగలుగుతాం. సో మార్చుకుంటాం కాబట్టి కొన్ని క్యాన్సర్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోగలుగుతాం. సో ఇవి మెయిన్ గా మనం చూసే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట క్యాన్సర్స్. అంటే అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, అసలు స్టార్టింగ్ దేని వల్ల వస్తుంది క్యాన్సర్ అనేది ఎక్కువగా? ఇప్పుడు క్యాన్సర్ అంటే మన శరీరం అన్నది కొన్ని కణజాలం అంటే మన శరీరం అంతా కూడా కణజాలం తోని నిండి ఉంటుంది. అంటే సెల్స్ అంటాం బేసిక్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే. ఈ సెల్స్ ఒక క్రమ పద్ధతిగా మామూలుగా డివైడ్ అయ్యి అంటే మల్టిప్లై అయ్యి టిష్యూస్ కాను ఆర్గన్స్ కాను ఏర్పడుతూ ఉంటాయి. అవి ఏజ్ అయినా కొద్దీ వాటంతట అవే చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ లో ఏదైనా ఎక్కడైనా సైడ్ ట్రాక్ అయ్యి మ్యూటేషన్స్ వల్ల జీన్స్ లో లోపం ఏర్పడితే ఆ మ్యూటేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ మ్యూటేషన్స్ దేని వల్ల వస్తాయి అంటే కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే ఏవైతే సబ్స్టెన్సెస్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా జీన్ లో మార్పులు తెచ్చి ఈ ప్రాసెస్ ని కొంతవరకు కంట్రోల్ చేస్తాయి. సో కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కణాలు అనేవి డివైడ్ అయ్యే పద్ధతిలో మార్పులు వస్తాయి. అంటే ఎప్పుడైతే ఏజ్ అయ్యి చనిపోవాలో అవి చనిపోకుండా ఏమవుతుంది అంటే కంటిన్యూస్ గా డివైడ్ అవుతూ ఉంటాయి, మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా గడ్డలుగా ఫామ్ అవుతాయి. 90% ఇవి ఏదైతే గడ్డలు ఫామ్ అవుతాయో అవి క్యాన్సర్ గా మారే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
10% మాత్రమే బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కూడా జీన్ ప్రభావంలో ఉంటాయన్నమాట. ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో దాని వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా కలుసుకుంటాయి కదా, సో వాటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సర్వైకల్ క్యాన్సర్ అండి మీరు చూసుకున్నట్టయితే 95 to 99% హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. ఈ హెచ్పివి వైరస్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అన్నది మన ఫీమేల్ జెనటల్ ట్రాక్ట్ లో ఉంటుంది, నార్మల్ గానే ఉంటుంది అనమాట. సో అది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు అది ఆ సెల్స్ లో ఎపిథీలియం సర్వైకల్ ఎపిథీలియం లేయర్ లో డివైడ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక వీక్స్ లో లేకపోతే ఒక మంత్స్ లో 1 to 2 years లో ఆ ఇన్ఫెక్షన్ 90% అన్నది హీల్ అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నది ల్యాకింగ్ ఉంటుందో, మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనకు వెంటనే వాపు వస్తుంది, తర్వాత మెల్లగా హీల్ అవుతుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫైట్ చేసే శక్తి ఉంటుంది. సో ఎప్పుడైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో, రోగ నిరోధక శక్తి అన్నది తగ్గుతుందో, ఆ ఇన్ఫెక్షన్ అన్నది క్రమేణా ఒక 10 to 30 years పీరియడ్ లో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. సో 90% 2 years లోపు హీల్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ అన్నది. సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ హెచ్పివి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ 0.8 to 0.9% అంటే <1% మాత్రమే క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉంటాయి. సో సర్వైకల్ క్యాన్సర్ అన్నది చాలా ముఖ్యమైన క్యాన్సర్ ఫీమేల్స్ లో. ఎందుకు అంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం దాని ముందుగానే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే పసిగడితే బై ఎర్లీ స్క్రీనింగ్ కానివ్వండి, ఆ ఇమేజింగ్ టెస్ట్ తోని స్క్రీనింగ్ ఇమేజింగ్ టెస్ట్లలో మనం ముందుగానే పసిగడితే ఇన్ఫెక్షన్స్ ఆపగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం రానున్న కాలంలో క్యాన్సర్ మారకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ లో మీరు చూసుకున్నట్టయితే బ్లీడింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఆడవాళ్ళు అంటే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది, అంటే సెక్స్ జరిగినప్పుడు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుండు ఉన్నప్పుడు లోపల అల్సర్ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం అంటే పీరియడ్ కి మధ్య గ్యాప్ లో మళ్ళీ పీరియడ్ రావడం, ఎక్కువగా రక్తస్రావం అవడం, కొంచెం ఎక్కువగా లోపల గడ్డ పెరుగుతున్న కొద్దీ వైట్ డిశ్చార్జ్ కూడా పెరగడము, కొంచెం పక్కన స్ప్రెడ్ అవుతే యూరిన్ వెళ్ళడంలో ఇబ్బందులు పడడం కానీ, లేకపోతే మోషన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడడము, కాళ్ళ వాపులు రావడము, ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్టేజెస్ లో చూస్తూ ఉంటాం. మెయిన్ సిమ్టమ్ వచ్చేసి బ్లీడింగ్, అన్యూజువల్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్ ఆఫ్ డ్యూరింగ్ పీరియడ్స్ కానివ్వండి, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనడము, వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్, ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్. ఇప్పుడు క్యాన్సర్ అనేది అంటే మనకు జీన్స్ వల్ల ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవి కొన్ని రకాల క్యాన్సర్స్ లో మనం చూస్తూ ఉంటామండి. ఏదైతే లైక్ బ్రెస్ట్ కి సంబంధించిన క్యాన్సర్స్ లో కామన్ ఓపీలో నాకు ఎదురయ్యే క్వశ్చన్, ఇప్పుడు మదర్ కి క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది, మదర్ ని తీసుకొచ్చిన వాళ్ళు లైక్ డాటర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మాకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా అనే ఒక ఇదిలో ఒక యాంగ్జైటీలో వాళ్ళు ఉంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్రెస్ట్ కి సంబంధించిన క్యాన్సర్ మనం చూసుకున్నట్టయితే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ లో 15% మాత్రమే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అంటే ఒక సపోజ్ ఒక ఫ్యామిలీలో మదర్ కి కానీ డాటర్ కి కానీ లేకపోతే సిస్టర్ కి కానీ ఎవరికైతే క్యాన్సర్స్ ఉంటాయో వాళ్ళలో రిస్క్ అనేది 2 times ఉంటుంది. 2 members కి ఎప్పుడైతే క్యాన్సర్ రిస్క్ ఉంటుందో వాళ్ళలో 3 times అంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనమాట. సెకండ్ డిగ్రీ రిలేటివ్ అంటాం, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటాం అనమాట. సో ఓన్లీ 15% మాత్రమే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. 85% మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో BRCA1, BRCA2 మీరు వినే ఉంటారు. ఇవి ఏంటి అంటే హెరిడిటరీ జీన్ మ్యూటేషన్స్ అన్నమాట. సో ఇవి మామూలుగా బ్రెస్ట్ కి సంబంధించిన క్యాన్సర్లు కానివ్వండి, ఓవరీకి సంబంధించిన క్యాన్సర్లు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు కొన్ని ఇవన్నీ కూడా హెరిడిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే మనకి ఎలా తెలియాలి? బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే 60% అడ్వాన్స్ స్టేజ్ లోనే బయటపడతారు. ఎందుకు అంత అడ్వాన్స్ స్టేజ్ లో ఇంత అర్బనైజేషన్ వచ్చినా కూడా, ఇంత ఎడ్యుకేషన్, ఇంత మనం అడ్వాన్స్డ్ అయినా కూడా స్టిల్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ లో పేషెంట్స్ చూసినప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లోనే వస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఒకటి మన దాకా రాదు,
క్యాన్సర్ హెల్దీగా ఉంటున్నాను, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ఏమి పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు, లైక్ జిమ్ చేస్తున్నాను, హెల్దీగా ఉన్నాను, హెల్దీ డైట్ తీసుకుంటున్నాను, స్టిల్ నాకు ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుంది అనే అపోహలో ఉంటారు. ఏదైనా చిన్నగా రొమ్ములో గడ్డలు తగిలినా కూడా అది ఉండకపోవచ్చు అనే అపోహలోనే చాలా మంది ఉంటారు. ప్లస్ ఏమవుతుంది అంటే ఇండియన్ సినారియోలో ఫీమేల్స్ కి హెల్త్ పైన కాన్షియస్నెస్ ఉండదు. వర్క్ పైన ఇంట్లో ఉన్న వాళ్ళ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎంతసేపు పిల్లలకి వండి పెట్టాలి, లేకపోతే లైక్ ఫ్యామిలీని చూసుకోవాలి. ఆ తొందరపాట్లో సొంత హెల్త్ పైన అవగాహన ఎక్కువగా ఉంటుంది. నేను చూసే రోజు ప్రాక్టీస్ లో యంగ్ ఫీమేల్స్, మెయిన్ గా బ్రెస్ట్ కి సంబంధించిన క్యాన్సర్స్ అనేవి యంగ్ ఫీమేల్స్ లో ఇవాళ రేపు బాగా డిటెక్ట్ అవుతున్నాయి. ఇది మన అర్బనైజేషన్ అదొకటి, ప్లస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అదొకటి. సో రొమ్ములో మామూలుగా చేంజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే మనకి తెలియాలి. 1 to 2 సెంటీమీటర్స్ ఆఫ్ లంప్ రొమ్ములో గడ్డలు ఏర్పడడానికి మినిమం 10 ఏళ్ళు పడుతుంది. సో మన చేతుల్లోనే మన డిటెక్షన్ అన్నది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, సో రొమ్ముని బాగా మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని మనం స్నానం చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే మనం చూసుకున్నట్టయితే మనకు చిన్న చిన్న గడ్డలు అవి తగులుతూ ఉంటాయి. అలా అని చెప్పి ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ గడ్డ కాదు. 90% నాన్ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ గడ్డలు ఉండవు. ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ గా ఉంటుందో, అంటే చాలా రోజుల వరకు, చాలా నెలలు లేకపోతే సంవత్సరం వరకు ఉంది, అది ఒకటిసారి సైజ్ అన్నది పెరిగింది, లేకపోతే చనుములు అంటే నిప్పల్ ఏరియా నుంచి ఏదైనా బ్లీడింగ్ కానీ డిశ్చార్జ్ కానీ వస్తున్నాయి, లేకపోతే చంకలో ఏమైనా గడ్డలు ఉన్నాయి, స్కిన్ లో ఏమైనా మార్పు, బ్రెస్ట్ స్కిన్ లో ఏదైనా మార్పు ఉంది, కొంచెం రెడ్నెస్ ఉండడము, లేకపోతే స్కిన్ లోపలికి వెళ్ళిపోవడం, నారింజ తొక్కలాగా స్కిన్ టెక్స్చర్ అన్నది చేంజ్ అవ్వడము, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి? ఇప్పుడు స్క్రీనింగ్ అని మీరు మామూలుగా వింటూ ఉంటారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నది 3 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే స్వీయ పరీక్షలు. అంటే అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది మామూలుగా ఇఫ్ వి ఎడ్యుకేట్ దెమ్ ప్రాపర్లీ 20 years నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎవ్రీ 3 years కి ఒకసారి, లేకపోతే ఎవ్రీ ఇయర్ మనం చేసుకున్నట్టయితే మనకి తెలుస్తూ ఉంటుంది. మన శరీరం మనతో మాట్లాడుతుంది. శరీరంలో మనకి ఏ మార్పులు ఉన్నా మనకు తెలుస్తుంది. సో మన శరీరంలో మన మార్పులు మనం ఫస్ట్ గానే ఇమేజింగ్ టెస్ట్ దానికన్నా ముందు మనకు తెలుస్తాయి అన్నమాట. సో స్వీయ పరీక్షలు అన్నవి చేసుకుంటూ ఉంటారు, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో అది 20 years నుంచి స్టార్ట్ చేయాలి. ఎవ్రీ మంత్, అంటే మెన్స్ట్రల్ పీరియడ్ అయిపోయిన తర్వాత, డ్యూరింగ్ మెన్స్ట్రల్ పీరియడ్ మనం చేసుకోలేము, ఎందుకంటే మన బ్రెస్ట్ అనేవి టెండర్ గా ఉంటాయి, పెయిన్ఫుల్ గా ఉంటాయి, కాబట్టి మనకి ఏమి తెలియదు, చేసుకోవడానికి కన్వీనియన్స్ కూడా ఉండదు. సో 5 to 7 days ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయిన తర్వాత మనం బ్రెస్ట్ ని ప్లస్ చంకలో కూడా మొత్తం అంత పరీక్షలు చేసుకోవాలి. ఏమైనా చంకలో ఏమైనా గడ్డలు తగులుతున్నా, లేకపోతే బ్రెస్ట్ లో ఏమైనా తగులుతున్నా, దగ్గర ఉన్న డాక్టర్ ని సంప్రదిస్తే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ 20 years నుంచే కాదు, ప్రెగ్నెంట్ ఉమెన్ చేసుకోవాలి, అండ్ పోస్ట్ మెనోపాజ్ రక్తస్రావం అయిపోయిన వాళ్ళకి, ముట్లు ఆగిపోయిన వాళ్ళు కూడా చేసుకోవడం ఇంపార్టెంట్. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది గైనకాలజిస్ట్ కానీ లేకపోతే ఆంకాలజిస్ట్ కానీ చేయడం జరుగుతుంది. అది కూడా 20 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. 40 years వాళ్ళ వరకు ఎవ్రీ 3 yearly ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. మ్యామోగ్రఫీ అని విని ఉంటారు. ఇట్స్ సింపుల్ ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ. ఈ మ్యామోగ్రఫీలో ఏంటి అంటే మన చేతికి తగిలేటప్పుడు కొన్ని ఏదైతే గడ్డలు ఉంటాయో అవి తగలడానికి, చిన్న చిన్న గడ్డలు మనకు తగలవు. సో మ్యామోగ్రఫీ ఏంటి అంటే 40 years పైపడిన స్త్రీలకి ఎక్స్రే అన్నది చేస్తూ ఉంటాం. అందులో ఏంటి అంటే 1/8 inch చిన్నగా ఉన్నప్పుడే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ మనకి సిమ్టమ్స్ వచ్చే ముందే మ్యామోగ్రఫీ చేయించుకున్నట్టయితే స్క్రీనింగ్ లాగా క్యాన్సర్ రాకుండా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు అంటే చిన్న పిల్లల్లో క్యాన్సర్ వస్తుంది అంటే చిన్న పిల్లల్లో ఎలా క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది, అసలు ఎందుకు వస్తుంది? చిన్న పిల్లల్లో క్యాన్సర్లు అన్నవి అంటే మెయిన్ గా మనం చూసేవి లింఫోమాస్ అండ్ లుకీమియాస్ అంటాం. ఇవి మామూలుగా లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, కామన్ గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్స్. లింఫోమాస్ అంటే లింఫ్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మామూలుగా అవి గడ్డల్లాగా పెరుగుతూ ఉంటాయి. చిన్న పిల్లల్లో క్యాన్సర్లు దే బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే, అండ్ అంటే పెద్దవాళ్ళలో అవి డిఫరెంట్ గా ఉంటాయి. చిన్న పిల్లల్లో క్యాన్సర్లు క్యూర్ రేట్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. దే రెస్పాండ్ వెరీ వెల్ టు ద ట్రీట్మెంట్స్ ఆల్సో. కీమోథెరపీ వాళ్ళు చక్కగా వాళ్ళ ఇమ్యూనిటీ అన్నది
బాగా Support ఉంటుంది చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ప్లస్ అది నాట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో నాట్ ఓన్లీ ద ట్రీట్మెంటే కాదు, మానసిక లైక్ పీస్ఫుల్నెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మైండ్ స్ట్రాంగ్ గా ఉండడం కూడా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఏంటి అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, ఈ ట్రీట్మెంట్ అన్నది కూడా తెలియదు, ఎమోషనల్ స్ట్రెస్ ఉండదు. సో వాళ్ళు దే రెస్పాండ్ వెరీ వెల్ అన్నమాట. సో కొన్నిటికి కారణాలు అంటూ ఉండవు, కొన్ని హెరిడిటరీ ఉంటాయి, జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చిన్నపిల్లలు మనకి క్యాన్సర్ వస్తుంది అంటే ఎలా గుర్తించాలి అసలు? అంటే పెద్దవాళ్ళలో అయితే ఓకే మనకి పెయిన్ ఉంది అని తెలుస్తది, అది చిన్నపిల్లల్లో ఎలా తెలియాలి? చిన్న పిల్లల్లో మీరు చూసుకున్నట్టయితే ఒకటి ఎదుగుదల, లైక్ పెరుగుదల, లైక్ గ్రోత్ డిఫార్మిటీస్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ లో చేంజెస్ రావడం కానీ, వెయిట్ లాస్ లైక్ 10% ఆఫ్ బాడీ వెయిట్ 6 months లో బాడీ వెయిట్ లాస్ ఉండడం వల్ల, ఫీవర్స్, కొన్ని లింఫోమాస్ లో ఎలా ఉంటుందంటే ఫీవర్, జ్వరం రావడము, ఓకే, వెయిట్ లాస్ ఉండడము, నైట్ స్వెట్స్ అంటాము, రాత్రిపూట చెమటలు పట్టడము, డిపెండింగ్ అపాన్ ద సైట్ ఎక్కడైతే ఉంటుందో దాని వల్ల పక్కన ఉన్న ఆర్గన్స్ పైన ప్రభావం ఉంటుంది. మీడియాస్ట్రీనం అంటే లింఫోమాస్ మనం ఎక్కడ చూసినట్టయితే లంగ్స్ హార్ట్ కి మధ్యలో ఉంటుంది అనమాట. సో అక్కడ గడ్డ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఆయాసం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. సో మామూలుగా ఆయాసం ఏర్పడము, లేకపోతే ఇక్కడ చిన్న చిన్న నెక్ లో చిన్న చిన్న గడ్డలు ఉండి దాని వల్ల ఇబ్బంది పడటము, అవన్నీ పెరుగుతున్న కొద్దీ వెయిట్ లాస్, మెయిన్ గా సిమ్టమ్ వచ్చేసి వెయిట్ లాస్ ఉంటుంది. సో అవి మెయిన్ గా కామన్ గా చిన్నపిల్లలు చూసే ఇబ్బందులు అనమాట. కీమో లేకుండా క్యాన్సర్ ని నివారించవచ్చా? ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అయినా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ గా 4 రకాల ట్రీట్మెంట్స్ అంటూ ఉన్నాము. సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అంటాం. చాలా వరకు క్యాన్సర్లకి అన్ని సార్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నది అవసరం పడుతుంది. ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది డిపెండింగ్ అపాన్ ద సైట్, ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది, స్టేజ్ ని బట్టి ఉంటుంది. సపోజ్ మనం చూసుకున్నట్టయితే రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది సిస్టమిక్ డిసీజ్ అంటాం, అంటే వేరే చోటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలా ఫస్ట్ డిటెక్ట్ చేసినప్పుడు బయోప్సీ ద్వారా నిర్ధారణ చేసుకుంటాము, తర్వాత స్టేజింగ్ అంతా చేసుకుంటాం, వర్కప్ అంతా చేసుకుంటాము, పీటీ స్కాన్స్ అవన్నీ చేసుకొని స్టేజ్ అన్నది నిర్ధారణ చేసుకుంటాం. సో సపోజ్ ఒక పేషెంట్ కి, ఒక మహిళకి గడ్డ బ్రెస్ట్ లో మాత్రమే ఉంది, చిన్నగా ఉంది అంటే సర్జరీ ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. ఐదర్ కంప్లీట్ గా సర్జరీ చేసే రొమ్మును మొత్తం తీసేయడం జరుగుతుంది, టోటల్ మాస్టెక్టమీ అంటాము, లేకపోతే ఓన్లీ అక్కడ బ్రెస్ట్ గడ్డ ఏదైతే ఉందో దాని పక్కన కొంచెం టిష్యూ తీసేసి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అన్న చేస్తాం. సో అది చిన్న గడ్డ ఉంటే అలా చేస్తాం, సర్జరీ చేస్తాం. గడ్డ పెద్దగా ఉంది, చర్మానికి పట్టేసుకొని ఉంది, లేకపోతే చంకలో పెద్ద గడ్డలు ఉన్నాయి అంటే సర్జరీ ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. సో కీమోథెరపీ ఇస్తాం, కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేస్తాం, అంటే గడ్డ సైజ్ ని తగ్గిస్తాం, తర్వాత సర్జరీ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎప్పుడైతే ఫస్ట్ క్యాన్సర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో కీమోథెరపీ తీసుకున్నప్పుడు దాన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ గానే పరిగణిస్తాం. సో అలాంటి వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిపోర్ట్, ఎప్పుడైతే రిపోర్ట్ వస్తుందో సర్జరీ తర్వాత ఏదైతే హిస్టోపెథలాజికల్ రిపోర్ట్ ఉంటుందో వాటిలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మళ్ళీ క్యాన్సర్ లైక్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి రేడియేషన్ థెరపీ అన్నది ఇస్తాం. కొంతమందికి బ్రెస్ట్ దాంట్లో హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం, ఎందుకంటే హార్మోనల్ రిసెప్టార్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఆ ట్రీట్మెంట్ కూడా పనిచేయడం జరుగుతుంది. టంగ్ క్యాన్సర్ తీసుకోండి, అంటే నాలికకు సంబంధించిన క్యాన్సర్ అనుకోండి, చిన్నగా ఉంది అల్సర్ అన్నప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. కొంచెం పెద్దగా ఉంది, టంగ్ మొబిలిటీ అంటే మూమెంట్ అన్నది లేదు, పక్కన పట్టేసుకొని ఉంది అన్నప్పుడు రేడియేషన్, కీమోథెరపీ 2 సైమిల్టేనియస్ గా ఇస్తాం. సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ గా పెడతాం. సో డిపెండింగ్ అపాన్ ద సైట్, స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ని బట్టి ఈ ట్రీట్మెంట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలాంటి క్యాన్సర్స్ ని మనం త్వరగా నయం చేయొచ్చు, ఎలాంటి క్యాన్సర్స్ చాలా రిస్క్ ఉంటాయి? స్టేజ్ ని బట్టి రిస్క్ అన్నది ఉంటుంది. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ హై క్యూర్. సర్వైకల్ క్యాన్సర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి క్యూర్ రేట్స్ అన్నవి హైగా ఉంటాయి, అంటే ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ 4th stage లో ఉన్నా కూడా క్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్స్ ఎప్పుడైతే మిగతా ఆర్గన్స్ కి స్ప్రెడ్ అయి ఉంటుంది, లైక్ బ్రెయిన్ కి కానీ, బోన్ కి కానీ, లివర్ కి కానీ, లంగ్స్ కి కానీ ఎప్పుడైతే పాకి ఉంటుందో వాటిని కొంచెం అరికట్టడం అన్నది ఇబ్బంది. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడున్న మోడర్న్ మెడికేషన్స్ ద్వారా మనం క్యాన్సర్ ని
కంట్రోల్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. సో వీ కెన్ క్యూర్ క్యాన్సర్స్ విత్ ఆల్ ద లేటెస్ట్ మెడికేషన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలి అని అంటే లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏమేం చేయాలి? మెయిన్ గా మీకు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో అంటే మీరు చూసుకున్నట్టయితే గైడ్ లైన్స్ ప్రకారము ఒకటి హెల్దీ డైట్. హెల్దీ డైట్ అంటే లైక్ ఆర్గానిక్ ఫుడ్ అవన్నీ కాదు, మనం తినే దాంట్లో అన్ని పోర్షన్స్ ఆఫ్ ఇది ఉండాలి. అంటే ఫ్రూట్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, హోల్ గ్రెయిన్స్ ఉండాలి, ఫైబర్ డైట్ ఉండాలి. సో అవన్నీ ఉంటే ఏంటి అంటే మనకు అజీర్తి అవన్నీ కూడా ఏమీ ఉండవు. సో ప్రాపర్ గా మనకు అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. మెయింటైనింగ్ ఫిజికల్ యాక్టివిటీ, జిమ్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్ ఈజ్ సఫిషియంట్. 10 minutes బర్స్ట్ ఎక్సర్సైజెస్, వాకింగ్ అలా చేసినా సరిపోతుంది. లిమిట్ ఆర్ నో కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయడం. ఇవి మెయిన్ గా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.